హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ఫేక్ ఫ్రెండ్స్ గురించి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఫ్రెండ్స్ పైకి కేర్ చేస్తున్నట్టు ఉంటారు, కానీ నిజానికి అది జెన్యూన్ కేరే కాదండి. టుడే లెట్స్ డైవ్ ఇంటూ సైకాలజికల్ సైడ్. ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, ఎందుకుంటారు, మరి అలా ఉన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసి డీల్ చేయాలి? లెట్స్ బిగిన్. డిఫైనింగ్ ఫేక్ ఫ్రెండ్స్. సో హూ ఆర్ ఫేక్ ఫ్రెండ్స్? సైకాలజీ ప్రకారం ఈ పీపుల్ ఎలా ఉంటారు అంటే, మనతో ఫ్రెండ్స్ లాగా నటిస్తారు, తీయగా మాట్లాడతారు, బట్ వాళ్ళ యాక్షన్స్ మొత్తం బిహేవియర్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. మన లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు ఆర్ మంచి న్యూస్ షేర్ చేసినప్పుడు పైకి బాగానే కంగ్రాచులేట్ చేస్తారు, కానీ లోపల దే ఫీల్ జెలస్ అబౌట్ అవర్ సక్సెస్. ఇలాంటి వాళ్ళు మన టఫ్ టైమ్స్, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాయమైపోతారు. వాళ్ళ బిహేవియర్ బాగా విజిబుల్గా ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ. వై డూ ఫేక్ ఫ్రెండ్స్ ఎగ్జిస్ట్? మన లైఫ్లో ఫేక్ ఫ్రెండ్స్ ఎలా వస్తారంటే, వాళ్ళ బెనిఫిట్స్ కోసం, సొసైటీలో ఇమేజ్ మెయింటైన్ చేయడానికి, ఆర్ లోన్లీనెస్ నుండి వాళ్ళు బయటపడడానికి మనతో ఫ్రెండ్స్లా నటిస్తారు. వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్, జెలసీస్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళే కంపేర్ చేసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ జెలసీ చాలా ఎక్కువ కాబట్టి ఒక స్మైల్తో కవర్ చేస్తూ ఉంటారనమాట. సైన్స్ ఆఫ్ ఫేక్ ఫ్రెండ్స్. వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, మనం బాధలో ఉన్నప్పుడు పక్క నుండి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే అవైలబుల్గా ఉండరు. అండ్ అలాగే వీళ్ళు సర్కాస్టిక్గా మన మీద నవ్వుతూ కాంప్లిమెంట్స్ వేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్. వీళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనకి కాల్స్ చేస్తారు. వీళ్ళు మ్యానిపులేటర్స్ కూడా. ఇంపాక్ట్ ఆఫ్ ఫేక్ ఫ్రెండ్స్. ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ మెంటల్ హెల్త్ని చాలా హర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళ వల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ రెడ్యూస్ అవుతుంది, యాంగ్జైటీని పెంచుతాయి, మనలో డౌట్ కూడా క్రియేట్ చేస్తాయి. ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మన మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఎప్పుడైనా హెల్తీ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవాలి. ట్రస్ట్, ఎంపతి, జెన్యూన్గా సపోర్ట్ చేసే పర్సన్స్ ఖచ్చితంగా ఉంటారు. అలాంటి పర్సన్స్తోనే మనం ట్రావెల్ చేయాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే, మన సక్సెస్ని నిజంగానే సెలబ్రేట్ చేస్తారు, మన టఫ్ టైమ్స్లో పక్క నుండి సపోర్ట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేక్ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడం సెల్ఫిష్ కాదు, ఇట్స్ సెల్ఫ్ కేర్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ లిఫ్ట్ యువర్ హయ్యర్, నాట్ పుల్ యూ డౌన్. మీ మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మీ జర్నీలో ఫేక్ ఫ్రెండ్స్ని ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.